తెల్లవారుజామున 3 గంటలకు రంగస్వామి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోవడం, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాలిపోవడం చాలా బాధ. మరి రంగస్వామి ప్లాస్టిక్ నడుపుతున్నటువంటి నెమలయ్య సరే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈరోజు ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. చాలా బాధాకరం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇట్లా ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ ఫైర్ యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీస్ స్టాక్ పాయింట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఇనిషియల్ గా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పేసి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. సో ఇట్లా షార్ట్ సర్క్యూట్ వలన ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇలా ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇన్సూరెన్స్ చేసుకోవాలా, అలాగే సీజ్ ఫైర్లు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేసేటువంటి సిలిండర్స్, ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి సిలిండర్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లాంటి చోట మెయింటైన్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైనా చిన్నది జరిగినప్పుడు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే ఆర్పినట్టయితే ఇంత పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందువలన ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అందరూ కూడా ప్రతి చోట కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే ఇన్సూరెన్స్ నుండి ఉంటుంది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఏదైనా అవకాశం ఉంటే సాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే డాక్టర్ లలిత్ కుమార్ గారు ప్రత్యేకంగా వారిని పరామర్శించడానికి వచ్చింది. అంటే నేటివ్ కుర్చేడ్ అయినప్పటికీ బిజినెస్ వచ్చేసి ఇక్కడ వినుకొండలో బిజినెస్ చేస్తున్నాడు నెమలయ్య. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగటం, కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతవటం ఇది చాలా చాలా బాధాకరమైన అంశం. సో ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో అధికారులు కూడా ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో అధికారులు కూడా ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నాము. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతాం. ఇవాళ తెల్లవారుజామున రంగసాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ నెమలయ్య గారికి సంబంధించినటువంటి ఈ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఎంతో మంచి వ్యక్తి అయినటువంటి మా కుర్చేడు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి నెమలయ్య గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లకి మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనకి చాలా నష్టం జరిగింది ఈ ఇండస్ట్రీ ఓనర్స్ అందరికీ. వాటిలో ఫైనాన్షియల్ గా గానీ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ మంటలు ఆర్పడంలో ఏ ప్రాణ నష్టం గానీ చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసినందుకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇంకొక కారణం వల్ల జరిగిందా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కోరుతూ ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ మేము ఎప్పుడు నెమలయ్య గారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.